దళిత గిరిజన మైనార్టీ ఆదివాసుల పట్ల బీజేపీ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గేకి జరిగిన అవమానంపై సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధీకరణ చేస్తారంటూ జరిగిన ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే సంఘీభావంగా ఏఐసీసీ టీపీసీసీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో పాదయాత్ర సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్ ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వరకు కొనసాగింది. అనంతరం నాయకులు, కార్యకర్తలు అక్కడ సత్యాగ్రహం నిర్వహించి హల్ద్వానీ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే పాల్గొన్న వేదికను ఒక వర్గం వారు గంగాజలంతో శుద్ధీకరణ చేయడం అత్యంత హేయమైన, అవమానకరమైన చర్య అన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకుడిని కులం, సామాజిక నేపథ్యం పేరుతో అవమానించే విధంగా వ్యవహరించడం దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ భారతీయ జనతా పార్టీ విపరీత బుద్ధి వినాశకాలే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం, రాహుల్ గాంధీ నేతృత్వం అవసరం. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. 20 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకుండా పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం, ప్రజాస్వామ్య వాదుల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ నడుపుతూ ఇవాళ అఖిల భారత అధ్యక్షుడిగా ఒక దళితులు పెడితే జీర్ణించుకోలేని మోడీ రోజులు ప్రజాస్వామిక వాదుల పట్ల యువకులంతా కూడా తిరగబడే రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని రంగాల్లో ముందుంది. రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనువాద పార్టీ, అప్రజాస్వామిక కేంద్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక పార్టీ, వారికి తొత్తులుగా ఉండే టీఆర్ఎస్ సైతం ముందరెట్టే వరకు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తూ తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం కోసం మనమందరం కంకణబద్ధులం కావాలి. ఆయన నేతృత్వంలో యాదాద్రి జిల్లా